ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఈ మాయలో ఒక కర్తృత్వము, ఒక వ్యక్తిత్వము, ఒక పరిమితత్వము, ఈ దేహాత్మ బుద్ధి ప్రకాశిస్తూనే ఉంటుంది. అంటే నేను అంటే ఈ పరిమితమైన దేహము. సరే, ఈ నేను అనేది ఎక్కడ ఉంటుంది? అది మాయే కావచ్చు, భ్రమే కావచ్చు, ఉనికి లేనిది కావచ్చు, స్వయం ప్రకాశము లేకపోవచ్చు. కానీ నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను చేస్తున్నాను అని అంటున్నావుగా. అయితే మహర్షులు వారిని ఈ విషయమే అడిగారు. ఈ మాయా నేను ఇది ఎక్కడి నుంచి ప్రకాశిస్తుంది? దీని లొకేషన్ ఏమిటి? అంతటా అన్నాడు. అంతటా కాదు, ఈ దేహంలో లొకేషన్ చెప్పండి. తలలో ఉంటుందా? తలలో ఉండదు. ఎందుకని? నీవు నిద్రపోతున్నప్పుడు తల బాగు చేస్తావు, మరి ఎక్కడ ఉంటుంది? సరే, నీకు అర్థమయ్యేటట్టే చెబుతాను. నీవు ఎప్పుడైనా నాది నాది అన్నప్పుడు నీ చేతిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కుడివైపు, రొమ్ము వైపుకి కదా. అంటే నాది అనేవాడి యొక్క లొకేషన్, మూలము అదేను అని నీకు తెలియకుండానే నీవు నీ చేతిని కుడివైపు, రొమ్ము వైపుకి తీసుకువెళుతున్నావా లేదా? నేను చేశాను, ఇది నాది, ఇది నా బాధ్యత, నా కర్తవ్యం అంటూ నాది నాది అంటూ ఆ చేతిని తీసుకెళ్తున్నావా లేదా? కాబట్టి ఈ అహంకార మూలము ఎక్కడి నుంచి వచ్చింది అన్నప్పుడు, ఇదిగో ఈ కుడివైపు నుంచే వచ్చింది. దాని కేంద్రం ఇక్కడేను. హృద్ ప్లస్ ఇదము హృదయం అంటే అది కేంద్రము. కేంద్రము అన్నంత మాత్రాన అదేదో వస్తువు అనుకోవద్దు. ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్, ఇట్ ఈస్ ది సీట్ ఆఫ్ మెడిటేషన్ అన్నారు. అయితేనే కుడి పక్కన ధ్యానం చేయమంటారా అన్నాడు. అది ధ్యాన కేంద్రం కాదు, అది పూర్తిగా ఏమని చెప్పుకోవాలి? అది ఉన్నది అక్కడే. ఇట్ ఇస్ ద సీట్ ఆఫ్ మెడిటేషన్. ధ్యానమూలం అదేను. కేవలం ఇది ఉనికి కేంద్రం. ఉనికి అంటే నేను ఉన్నాను అన్నటువంటి ఏ సహజ స్థితి అయితే ఉండదో అది ఈ దేహంలో అంతటా ఉన్నప్పటికీ కుడివైపు రొమ్ము దగ్గర ఉంటుంది. నువ్వు హృదయమనంగా ఏమనుకుంటావు? ఇదిగో రక్త ప్రసరణ చేసే గుండెకాయ, అది అణం పక్కన ఉంటుంది. అది కాదని స్పష్టం చేశారు. హృదయం అంటే కేంద్రము.
అది నీ సహజత్వము. ఎప్పుడైతే నేనెవరన్న విచారంతో నీవు మూలానికి వెళతావో, ఇది ఇక్కడ తల్ల కిందగా పడిపోయి అనుగ్రహము చేత నేను ఉన్నాను అన్నటువంటి శుద్ధ స్వరూపము, నిరాకార అనంతత్వ ఏకైక జ్ఞానమయ అహం స్ఫురణ స్థితి, దానినే హృదయ కేంద్రం అన్నారు. అదే హృదయం అన్నారు. దాని పరిచయం ఏమిటో తెలుసా? అహం స్ఫురణ. దాని ప్రథమ పరిచయమే నేను ఉన్నాను. అదేమిటండి? ఇక్కడ అహంకారం కూడా చెబుతుందిగా, నేను కష్టాల్లో ఉన్నాను, సుఖాల్లో ఉన్నాను, దేహంతో ఉన్నాను, నిద్రిస్తున్నాను, మేలుకుంటున్నాను, కర్మలు ఆచరిస్తున్నాను, ఉన్నాను అంటున్నావుగా. నిజమే. నీవిక్కడ అంటానికి కారణం నీ సహజత్వము. ఒకటి పూర్ణ జ్ఞానము, ఉన్నానన్న ఎరుక ఒకటి ఉండి తీరాలి కదా. అదే ఈ హృదయ స్థానము. ఇది చెప్పుకోవటానికి ద్వైత దృష్టిలో, అహంకార దృష్టిలో, దేహాత్మ బుద్ధి దృష్టిలో దేహానికి కుడి పక్కనన్నాము. నిజానికి ఆత్మకి, ఆ శుద్ధ చైతన్యానికి నేను ఉన్నానన్న జ్ఞానము అది కుడి కాదు, ఎడమ కాదు, లోపల కాదు, బయట కాదు. అది తనకు తానుగానే ఉంటుంది. బాహ్యాంతరములు లేకుండా అది ఉంటుంది. ఇక్కడ దేహం గురించి ఎందుకు వచ్చింది? నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావు కాబట్టి నాది నాది అంటున్నావే. నాది అనే కేంద్రము, మూలము ఇదిగో ఈ కుడి పక్కన అని చెప్పటం జరిగింది. అంతేకాని అక్కడ కోసి చూస్తే ఏమీ ఉండదు. అది దేహంతో సంబంధం లేదు. అయినప్పటికీ హృదయస్థానం అనేది శుద్ధ జ్ఞానం అని చెప్పుకున్నాం కదా. జీవుడికి మానసికంగా సత్వరజస్తమో గుణాలు ఉంటాయి కదా. మన గతంలో చెప్పుకున్నాము. మనస్సు శుద్ధమైతే, శుద్ధ సత్వమైతే, ఆ శుద్ధ సత్వ మనస్సులోనే నేను ఉన్నాను అన్నటువంటి ఎరుక అక్కడే ప్రకాశిస్తుంది. వేరుగా ఉండదు. రెండు నేనులు లేవు. ఉన్నది ఒకటే నేను. ఆ నేను ఈ విధంగా ప్రకాశిస్తుంది మాయలో. కనుక గుణరహితమై, బంధరహితమై, ద్వంద్వరహితమై నిలిచి ఉంటుంది. దాని అర్థం ఏమిటి? సత్వరజస్తమో గుణాలకి అతీతమైనటువంటిది ఈ అహం స్ఫురణ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అయినప్పటికీ గతంలో చెప్పినట్టు శుద్ధ సత్వ మనస్సులోనే అహం స్ఫురణ ప్రకాశిస్తూ ఉంటుంది. నీలో, నీ మనస్సులో అని చెప్పటం జరిగింది. మనోమూలము, వాయుమూలము ఒకటై ఉంది కాబట్టి ఆ ఉన్నది నేను ఉన్నాను అన్న ఎరుక రూపేణ అది ప్రకాశిస్తూ నిరంతరము అవధులు లేక, పరిధులు లేక, కాలముతో సంబంధము లేక
తనకు తానుగా నిలిచి ఉన్న ఏకైక సత్యస్థితి అదే అహం స్ఫురణ జ్ఞానమయ స్థితి అని మని ఇక్కడ చెప్పుకోవచ్చు ద్వైతంలో. కాసేపు మనం జ్ఞానులు అజ్ఞానులు అని మాయలో చెప్పుకుంటున్నాం కదా. దేహాత్మబుద్ధి కలిగిన వారిని అజ్ఞానులని, మూలము నెరిగి దేహముతో నిలిచి ఉంటూ జీవన్ముక్తులైన వారిని జ్ఞానులని మాయలో చెప్పుకుంటారు. ఏమంటున్నారు మహర్షులు వారు ఈ సందర్భంలో? జ్ఞానిలో దేహం ఉన్నప్పటికీ శుద్ధ సత్వ రూపంలోనే ఆత్మ పనిచేస్తుంది, ఉంటుంది. గతంలో కూడా మనం ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పుకున్నాం. దేహాత్మ బుద్ధి కలిగిన ఈ జీవుడికి దేహమే తన స్వరూపమని, పరిమితమైన కర్తనని, కర్మ ఉందని, ప్రారంభం ఉందని అనుకోవటం సహజంగా జరుగుతుంది. మూలము తెలియని కారణము చేత. మరి జ్ఞాని విషయము సత్యము ప్రకాశించిన తరువాత ఈ అహంకారము, ఈ మనస్సు, ఈ వ్యక్తిత్వము వేయించిన గింజలాగా దగ్ధబీజ రూపంలో ఉంటుంది. అప్పుడే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి, అన్ని కర్మలు కూడా స్వరూప జ్ఞానం అనేటువంటి అగ్నిలో దహించబడతాయి. సంచితము, ఆగామి అటువంటివేవీ ఉండదు. ఆ ఉన్న ప్రారంధము దేహం ఉన్నంత వరకు ఉంటుంది. ఆ తరువాత దేహం రాలిపోయిన ఉన్న వచ్చే ఇబ్బంది లేదు, ఆత్మకు వచ్చే ఏ ఇబ్బంది ఉండదు అంటూ మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం. ఇక్కడ జ్ఞాని అజ్ఞాని అనే మాటలు, జీవన్ముక్తుడు విదేహముక్తుడనే మాటలు పూర్తిగా అజ్ఞాన దృష్టితో చెప్పుకున్నవే తప్ప ఉన్నది ఎరుక, లేనిది సృష్టి. ఆ ఎరుకంటే అహం స్ఫురణ, దాన్నే మనం అయామ్నెస్ అంటాం. అయామ్నెస్ అంటే నేను ఉన్నాను అని స్ఫురణమయ ఏకైక సత్య స్థితి. అదే మనం తురీయం అని కూడా చెప్పుకుంటాం. తురీయం అంటే అవస్థాత్రయములు లేనిది, మార్పు లేనిది, ఒకే రీతిలో ఉన్నది, కాలంతో పాటు నష్టము కానిది. అసలు ఆత్మ అన్యత్వాన్ని గుర్తించదు. అది తనకు తానుగా తనలోనే ఉన్నానన్న ఎరుకతో అవధులు లేక, పరిధులు లేక అది ప్రకాశిస్తూ ఉంటుంది. అసలు ఉన్నదే అది, లేనిది ఇదిగో ఈ మాయా జీవుడు, మాయా జగత్తు, మాయా దైవము. అదేమిటండి మాయ ఎట్లా అవుతుంది అన్నప్పుడు, దేహం చెప్పిందా ఉన్నట్టు, జగత్తు చెప్పిందా ఉన్నట్టు, ఈ సృష్టి చెప్పిందా ఉన్నట్టు, నువ్వు అనుకునే దైవం చెప్పాడా తానున్నట్టు, ఇవన్నీ కూడా నీ మానసికమైనటువంటి ధోరణులే కదా. కాబట్టి ఒక దాని మీద ఆధారపడి ఇవి ప్రకాశిస్తున్నాయి. ఎక్కడ? నీ మనస్సులో. తీరా విచారిస్తే అట్టి మనస్సే లేదు, అట్టి పరిమితత్వమే లేదు, ఉన్నది ఎరుక మాత్రమే. కాబట్టి లేనిది
ద్వైతము లేనిది సృష్టి, ఉనికి లేనిది అని మనం చెప్పుకోవచ్చు. మరి ఉన్నది ఏకైక సత్యము, ఎరుక మాత్రమే, జ్ఞానమయ స్థితి అదేను. అదే మహర్షుల వారు ఈ విషయాన్ని వివరిస్తూ చిత్తవృత్తిలాగా జ్ఞానవృత్తి చేత ఈ ఆత్మస్థితి తనకు తానుగా ఉన్నానన్న ఎరుకతో అది అవధులు లేక పరిధులు లేక ప్రకాశిస్తూ ఉంటుంది అన్న విషయం స్పష్టం చేశారు. కనుక నాయన విచారించండి. నీవు ఏది కాదో చెప్పటం జరిగింది. ఏదై ఉన్నావో అనుగ్రహం చేత మాత్రమే అది ప్రకాశించిన స్థితిలో మహర్షుల వాక్కులని నీవు అర్థం చేసుకోగలుగుతావు. అంతవరకు ప్రయోజనం ఉండదు. మనస్సు, నీవనుకునే అహంకారము, నీవనుకునే సంసారము, నీవు చూసే జగత్తు, ఈ ఇంద్రియ వ్యాపారములు, ఇవి పూర్తిగా మాయాజనితములు, ఉనికి లేనివి. ఏ ఆధారమైతే ఈ సర్వానికి ఉన్నదో అది మాత్రమే సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై, అద్వితీయమై ప్రకాశిస్తూ ఉన్నది. ఆ ప్రకాశమానంలో జీవుడెక్కడ, జగత్తెక్కడ, జనన మరణాలెక్కడ, అవస్థాత్రయములెక్కడ లేవు కదా. మంచిది. మౌనమే నీ సహజత్వము. మొదలు పెట్టండి. హృదయం అంటే లయం, హృత్. ఇది కేంద్రం, కేవలం ఉనికి కేంద్రం. ఒక్క నిమిషం పరిగెత్తబాకు. కేంద్రమా, స్టేషనా, సబ్సిడరీయా? అసలు హృదయం అంటే జీవుడు ఎలా అర్థం చేసుకుంటాడు? నీకు హృదయం లేదా అంటే ఏమంటావు? మనస్సు లేదా అని దృష్టితో చూస్తాడు. హృదయం అనే పదంలో వారి దృష్టిలో ఆత్మ అయినప్పటికీ నీ దృష్టిలో అది ఒక మనస్సు. ఆషాఢ హృదయం అంటాం. ఎంత చెప్పినా అవతల వాడు చెల్లించాడు. రాతి గుండె అంటాం. రాతి గుండె, పాషాణ హృదయం, ఇవన్నీ ద్వైతంలో మనస్సుకు వర్తిస్తూ మాట్లాడే మాటలు. ఆత్మని ఎంత రకంగా ఎన్ని రకాలుగా చెప్పుకున్నా అది హృదయం అంటానికి వీలు లేదు. అది ఏ సెన్సులో వాడారు? కేంద్రం అన్న సెన్సులో వాడారు, ఆధారం అన్న సెన్సులో వాడారు. ఇట్ ఈస్ ఎ సెంటర్. మామూలుగా ఇక్కడ క్లారిటీ కూడా ఇచ్చారు. రక్త ప్రసరణ చేసే గుండెకాయ కాదు, కానీ హృదయం అంటాక ఇది కాదు. ఇది ఎడం పక్కన ఉంటుంది, ఈ స్థానం కుడి పక్కన ఉంటుంది అని చెప్పారు. దానికి కుడి పక్కన ఉండదు. కుడి ఎడమ అనే పదాలు దేహాత్మ బుద్ధితో రక్తం ప్రసరించేది ఎడం పక్కన అర్థమైంది నీకు. కానీ అహంకారం మూలం ఎక్కడుంది? కుడి పక్కన ఉందన్నారు అంతవరకు. అది అంటూ నీవు చేతిని కుడి పక్కకి తీసుకెళ్తావు. కాబట్టి అహంకారపు మూలస్థానము కుడి పక్క అని చెప్పటం.
అంతేగాని అక్కడ ఆత్మ ఉన్నదని దాని మీద నేను ధ్యానం చేయమంటారా అని చెప్పేది కాదది. కుడి ఎడమలు ఉండవమ్మా. విత్ రిఫరెన్స్ టు ది బాడీ అడుగుతున్నారు. ఈ అహంకారం ఎక్కడ ఉంటుంది అన్నప్పుడు కుడి పక్కన అన్నారు. అహంకార కేంద్రం కుడి పక్కన బాడీలు, కానీ దాని మూలము దేహానికి సంబంధం లేకుండా ఉంటుంది. కానీ ఒకడు సూటిగా అడిగాడు, అయితే కుడి పక్కన ధ్యానం చేయమంటారా? అది ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్, ఇట్ ఈస్ ఆఫ్ మెడిటేషన్ అన్నాడు. అది ధ్యాన కేంద్రమే గాని ఛాయ వస్తువు కాదన్నారు. సరే, ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే దేహంలో కుడి పక్కన ఆత్మ ఉంది కావాలి అని అనుకోవటానికి అవకాశం ఉంది. అసలు దేహంతో సంబంధం లేకుండా ఉంటుంది. కాసేపు నిద్రపోయినావు అనుకో అమ్మా, పక్క నిద్రపోయినావా ఎడం పక్క నిద్ర తెలుసా నీకు? అసలు కుడి ఎడమ అనే పదాలు అహంకారానికి విత్ రిఫరెన్స్ టు బాడీ చెప్పిన మాటలే తప్ప ఆ స్థానం అనేది అసలు ఈ దేహంలో ఉండదు. ఫస్ట్ పాయింట్. ఎందుకని దేహం లేకపోయినా నువ్వు ఉన్నావు కానీ ఇద్దరు. ఒకవేళ నిజంగానే కనుక దేహంలో అది ఉంటే దేహంతో పాటు నిద్రపోవాలి, పట్ట నిద్రపోవటం దేహస్ఫురణ లేకుండా నిద్రపోతున్నా. కాబట్టి ఏ విధంగా చెబితే నీకు అర్థమవుతుంది అనే దృష్టికోణంలో ముందు ఈ వ్యక్తిత్వం యొక్క మూలం ఎక్కడా అని అడిగారు. అహంకార మూలం అది పక్కన అన్నారు. అట్లా అంతవరకు. భౌతికంగా తీసుకుంటే నాది అన్నప్పుడు చెయ్యి నువ్వు ఇక్కడ తీసుకెళ్ళి కుడి పక్క చూపిస్తే ఇది నాది, నేను చేశాను. నాది నేను అనే అహంకార మూలము విత్ రిఫరెన్స్ టు ది బాడీ తప్ప అది ఉందో లేదో చూడమన్నప్పుడు నువ్వు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి ఉపయోగం లేదు. అది వస్తువు కాదు. అసలు అహంకారమే లేదు, వ్యక్తిత్వం పుట్టలేదు, కానీ దేహం ఇక్కడ కనపడుతుంది. కాబట్టి కుడి పట్టుందా ఎడం పట్టుందా అనే ప్రశ్న కంటే అసలు అహంకారము ఉన్నదా, వ్యక్తిత్వం ఉన్నదా? ఏం చెప్పిందో ఎప్పుడైనా నేను దేహమని చెప్పలేదు. నేను చెబుతున్నావు ఈ దేహం నాది. కాబట్టి నాది అని చెప్పే ఈ దేహం దేహ చెప్పదు, ఆత్మకి చెప్పాల్సిన పని లేదు. ఆత్మ ఎక్కడుందో కూడా తెలియదు జీవుడికి. ఉన్నది ఒకటే నేను, నిజమే. రెండు నేను లేదు. ఇప్పుడు మాట్లాడుతున్న నేను మిథ్యా నేను, అభాస నేను, అజ్ఞాన నేను. ద్వైతంలో దేహాలని మార్చుకుంటూ పోయే జనన మరణాలలో ఉన్న నేను. దీనికి ఆత్మకి నో కాంటాక్ట్, కుదరదంట. ఓకే. కాబట్టి హృదయము కేంద్రం అన్నప్పుడు ఉన్న సత్యము ఇది అని చెప్పటానికి ఇదమంటూ చెప్పుకొచ్చారు. అది అంతవరకు. ఆ హృదయ స్థానంలో, ఆ ప్రకాశంలో, ఆ తురీయంలో ఈ అహంకారం లేదు. అక్కడ
దీనికి దీనికి ఆ విషయం తెలియదమ్మా. గురువు గారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే రెండు ఆపోజిట్స్. దేహాత్మబుద్ధితో కూడినటువంటి ఆత్మస్థితి, ఆత్మస్థితిలో జీవుడు జగత్తు ఈశ్వరుడు కలిసి ఉండటం జరగదు. ఇప్పుడు చూడు ముందుగా ఇంకొంచెం లోతుగా పెడితే కానీ అర్థం కాదు. హృదయం అంటే లయం, హృత్, ఇది కేంద్రం, కేవల ఉనికి కేంద్రం. అదే నీ సిద్ధ స్వరూపం. ఇక్కడ దీని ఉనికి, ఒక నిమిషం, ఉనికి కేంద్రము అంటే ఎగ్జిస్టెన్స్. అందుకని నువ్వు నాది అదంతా కానీ ఈ కేంద్రం అనేది అదేదో ఒక సెంటర్, ఒక పాయింట్, అక్కడి నుంచి ఇది వచ్చింది కావాలి అని అనుకోవటానికి అనంతంగా ఉన్నటువంటి ఆత్మస్థితిని మనం బాడీ మైండ్ కాంప్లెక్స్ లో తీసుకొచ్చాం. యాక్చువల్ గా ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ నిద్రపోయేటప్పుడు ఎక్కడున్నావో తెలియదు. మీకు మెలకు రావాలి అంటే ఈ కుడి పక్క నుంచి ఒక రకమైన స్పార్క్ వచ్చి హార్ట్ ని స్టార్ట్ చేసి బ్రెయిన్ కి వెళ్ళి ఇంద్రియాలను యాక్టిఫై చేసినప్పుడు అప్పుడు జగత్తును చూస్తారు. అది ఇంత ఫాస్ట్ గా ఉంటుంది కాబట్టి మీకు తెలియదు. నిద్రపోతున్నప్పుడు పొరపాటును కూడా దేహాన్ని గుర్తించగలవాను, గుర్తించలేదు. కానీ దేహం ఉంటుంది, ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏ విధంగా ఉంటుందో తెలియదు, అది అసలు పనిచేస్తుందో లేదో కూడా తెలియదు. కాబట్టి ఈ కేంద్రము అంటున్న ఉద్దేశం ఉన్నటువంటి సత్యస్థితి అని అర్థం. యాక్చువల్ గా తురియంలో ఉంటుంది, మూఢవస్థల్లో ఉంటుందట. నువ్వు నిద్రపోతున్నప్పుడు నిద్రలో ఏముందో చెప్పు చూద్దాం, చెప్పలేదు, అయినా నువ్వు ఉంటావు. ఆ ఉన్నది ఎక్కడ ఉన్నది అంటే తురియంలో ఉంటుంది, మూఢవస్థల్లో ఉండదు. కానీ నీవు నిద్ర మేలుకునేటప్పుడు ఆత్మబుద్ధి రావాలిగా, తర్వాత కదా నీవు ప్రపంచాన్ని, సంసారాన్ని చూసి. కాబట్టి ద్వైతంలో ఎక్కడ అని అడిగినప్పుడు కుడి పక్కన అంటారు అర్థం. కానీ ఆత్మస్థితి కుడి ఎడములు లేకుండా ఉంటుంది, భాష్యాంతరములు లేకుండా ఉంటుంది, లోపల బయట అంటూ ఉండదు, అట్లా ఉంటుంది. చూడు ఇంకా ఏమంటారు. దీని ప్రథమ పరిచయమే నేనున్నాను అనే తోపకం. అంటే అహం స్ఫురణ అని అర్థం. ఈ అహం స్ఫురణ అనేది ఈ దేహానికి సంబంధించింది కాదు. ఈ అహం స్ఫురణ అనేది తురీయానికి సంబంధించింది. పూర్తిగా ఆత్మ ప్రకాశం అందు నేను ఉన్నానన్న జ్ఞానం మాత్రమే ఉంటుంది, తురీయంలో ఉంటుంది. ఇక్కడ అభాస కాంతిలో, పూర్ణ జ్ఞానము కాని కాంతిలో నేను చూస్తున్నాను,
ఉంటున్నాను, తింటున్నాను, పుడుతున్నాను, పోతున్నాను, అనుభవిస్తున్నాను, ఉన్నానంటారు. నేను ఉన్నాను అన్నటువంటి దానికి, వృత్తులలో ఉంటూ చెప్పేదానికి కనెక్టివిటీ ఉండదు. జీవుడు ఆత్మను తెలుసుకొని నేను ఉన్నానా అంటుండే. పూర్తిగా అభాసం అమ్మా. ఆ అభాసం అంటే స్వయం ప్రకాశం లేదు దీనికి. అంటే లోయర్ సెల్ఫ్, మాయా నేను. మాట్లాడుకునేదంతా మాయానే అంటేనే, కాకపోతే ఎవరు మాట్లాడలేరు. అది ఒకటే ఉంటుంది, తురీయంలో ఉంటుంది. ఆత్మ ప్రకాశంలో సృష్టి ఎగిరిపోతూ ఉంది. దాని అర్థం ఏంటి? అవస్థలు ఉండవు, జాగ్రత్త స్వప్నం ఉండవు, జీవుడు జగత్తు ఈశ్వరుడు ఉండడు, చరణ మరణాలు ఉండవు, అసలు ద్వైతమే ఉండదు. పాయింట్. అందుకని మహర్షి ఏమంటారు, అది కేంద్రము ఆధారమే కానీ భిన్నము. అక్కడ ఏదో ఈ ఆస్తిపాస్తులతో అక్కడ ఉండొచ్చు అనుకుంటే కుదరదు. బాడీతో పాటు నువ్వు సంపాదించిందంతా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. విత్ ఈగో యూ కెనాట్ బి ది సెల్ఫ్. ఇన్ ది సెల్ఫ్ దేర్ ఇస్ నో క్రియేషన్. ఆ విధంగా ఉంటుంది. తర్వాత చూడు, ఇది సత్వ రజస్తమో గుణాలకి అతీతమే అయిన జ్ఞానిలో శుద్ధ సత్వ రూపంలో పనిచేస్తుంది. ఇది కూడా మాయలో చెబుతున్న మాట. జ్ఞాని అజ్ఞానం అనే పదాలు ద్వైతమేగా. ఆత్మస్థితిలో ఈ స్టేట్మెంట్ కుదరదు. ఎందుకని సింపుల్ గా ఉంటుందమ్మా, నా అనుభవం చెబుతుంది. అమదులు లేక, అమదులు లేక నేను నేనుగా ఉన్న స్ఫురణమయ స్థితి మాత్రమే ఉంటుంది. ఇది శుద్ధమా, శుద్ధ సత్వమా, గుణాలు ఉన్నాయా లేవా అని ప్రసక్తి లేదు. కానీ జ్ఞాని అంటున్నారు. జ్ఞాని అజ్ఞాని అనేవాళ్ళు మాయలోనేగా. చెప్పుకోవడానికి కాబట్టి వ్యక్తిగత ఆత్మానుభవాలు ఉండవు. దట్ ఇస్ వన్ పాయింట్. ఇక సత్వరజస్తమో గుణాల ప్రసక్తి లేదు అక్కడ. గుణాతీతము, అవస్థలకు అతీతము, ద్వైతానికి అతీతము, అవస్థలకు అతీతము, జనన మరణాలకు అతీతము, ద్వంద్వాలకు అతీతము. అటువంటి స్థితి ఆత్మస్థితి. దాన్ని తీసుకొచ్చి ఇక నువ్వు సూర్యుడు కుడి పక్కన ఉన్నావంటే కుదరదు. ఇంకోటేమిటి, జ్ఞాని అంటున్నారు. ఒక దేహాత్మ బుద్ధితో చెప్పుకునే మాటలు జ్ఞానులు, అజ్ఞానులు, జీవన్ముక్తులు, విధేయముక్తులు, ఇవన్నీ మానసికమైన ధోరణులు. పొద్దున ఉషా పెట్టిన దానికి సమాధానం చెప్పారు. నిజానికి జ్ఞాని అజ్ఞాని వారు ఎవరు లేరమ్మా. ఆ దృష్టిలో జ్ఞానం మాత్రమే ఉంది. వ్యక్తిగత ఆత్మ అనుభవము, వ్యక్తిగత దేహాత్మ వృత్తులు ఉండవు. అందుకని చిచ్చల గ్రంథే లేదు అక్కడ. అజ్ఞానమే పుట్టలేదు. అదే మహర్షి కూడా చెప్పింది. ఆది నుంచి ఈ జీవాత్మ భావన ధృవీకరించబడి ఇట్ ఈస్ నాట్ ఇన్ ఎగ్జిస్టెన్స్. మరి లేని దానికి ఒక సఫిక్స్ ప్రిఫిక్స్ పెట్టి వీడు జ్ఞాని, వాడు అజ్ఞాని, వీడు దేవుడు, వీడు కాదు, ఇవన్నీ మానసిక ధోరణులే తప్ప ఆత్మకి సంబంధించినవి కాదు కాదు కాదు. ఇక్కడ ఏమంటున్నారు,
ఎవరిని గుర్తించలేవు అన్నప్పుడు జీవన్ముక్తుడు. ఓకే. సో వారిలో ఎట్లా ఉంటుంది? శుద్ధ సత్వ రూపంలో ఉంటుంది. అంటే మనస్సు ప్యూరిఫైడ్ ఈగోగా ఉంటుంది, బంధరహితంగా, ద్వంద్వరహితంగా, భేదరహితంగా, తరతమ భేదం లేకుండా ఇష్టములు నేను అనే అహంకారం ఉండదు అక్కడ. ఉండదు. మనిషి ఉంటాడు, అనుకునే క్యారెక్టర్స్ ఉండవు అక్కడ. భార్యా బిడ్డలు ఉంటారు, ఆస్తిపాస్తులు ఉంటాయి, బంధం ఉండదు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ జనగతి మహారాజు. రాజ్యాలు ఏలుతూ కూడా తనకు తాడుగా ఉన్నది. అది మనకు ద్వైతంలో అర్థం కాదు, డైజెస్ట్ కాదు. ఆ ఉషా అడిగిన ప్రశ్నలు కూడా అటువంటివి. అవుతూ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అని. ఒక సందర్భంలో తనగని మహారాష్ట్ర ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చాడు అంట, విజయనగరం తగలబడుతుంటాడు. అటువంటిది ఏం లేదు పడుతుంటాడు. చూడు, నగరంలో ఉంటూ అన్నాడంటే ఏంటి? ఆత్మకురై ఉంటూ క్రియేషన్. అది మనం ద్వైతంలో అర్థం చేసుకోవడం చాలా కష్టం. నీవు కూడా జ్ఞాని ఎలా ఉంటాడు అనే ప్రశ్న ఆయన్నే అడిగాడు. నీకు బాధ ఉండదా, జగత్తం చూడరా, ఆకలి ఉండదా, పనులు చేయరా అంటూ అన్నీ చేస్తాడు. కష్టలేని పనులు, డ్రైవర్లెస్ వెహికల్ ఎటుపోతున్నాడో తనకి తెలియదు, ఏం చేస్తాడు. దేర్ ఇస్ నాట్ డిజైర్ టు డూ ఇట్. వాసనలు ఉంటాయి, మళ్ళీ అవి సాగిపోతూ ఉంటాయి, బంధాన్ని సృష్టించడం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. జీవన్ముక్తి స్థితిని తెలుసుకోవడం చాలా కష్టం. చూడటానికి కర్మలు చేస్తున్నట్టు కనబడతాడు, చెప్పినా చెయ్యని వాడు, నడిచినా నడవని వాడు, చూచినా చూడని వాడు, అనుభవిస్తున్నా అనుభవించని వాడు. మరి ఇట్లా చెప్తే అట్లా అర్థం అవుతుంది అన్న ఆలోచన అర్థం కాకుండా ఉంటానికి చెప్పేది చాలా కష్టం, చాలా కష్టం. అదేంటండి, ఆయన కూడా చూస్తున్నారు కదా, ఆయన మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు మాతో మాట్లాడేది ఎవరన్నా అనుకో, నేనే మాట్లాడుతున్నానంట, నా మనస్సు అంతా నీకు అర్థం కాదు. అది వస్తుంది పోతుంది, మాట్లాడుతుంది. మాట్లాడినంత మాత్రాన అలాగే మహర్షి ఉన్నాడు అనుకోవటం పొరపాటు. ఆత్మస్థితికి ద్వైత స్థితికి నో కంటాక్ట్. ఎందుకన్నా బోధలన్నీ మాయలోనే, మాటలన్నీ మాయలోనే. ఓకే, ఒకసారి పూర్తిగా చదువు. గురుగారు, ఇప్పుడు కావ్యకంఠ గణపతి ముని హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రం అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి అని చెప్పుకుంటూ వచ్చారు. అది ఇక్కడ కూడా చెప్పు. అది ఏ విధంగా తీసుకోవాలి గురుగారు? అంటే గణపతి ముని హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రం అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి హృదినిస మనసాసం చిన్వత మధ్యత్తావ పవన చలన రోధాత్మ నిష్ఠోభావత్వం చెప్పారు. మరి ఆయన అంత వివరించారు దాని గురించి. శాస్త్రంలో చెప్పింది వివరించాడు, ఆత్మ అనుభవం చెప్పలే. శాస్త్రంలో చెప్పింది దాన్ని చెప్పారు. ఇంకోటి ఏమన్నారు మహర్షి, వాయు చలనానికి మానసిక కేంద్రం ఒకటే అన్నాడు. ప్రాణాయామ మూలము, మనోమూలము, అది అక్కడికే పోతుందంట. కానీ ఆత్మస్థితిలో నువ్వు గాలి పీలుస్తున్నావా లేదా, చచ్చామా ఉన్నావా కూడా నీకు తెలియదు. దేహం ఉందో లేదో తెలియదమ్మా నీకు. దేహం ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆత్మస్థితి, దేహం పోయాక ఉన్న ఆత్మస్థితిలో తేడా ఉంటుంది. అసలు దేహానికి ఆత్మస్థితికి సంబంధం లేదు.
దేహాన్ని నువ్వు చూస్తున్నావు కాబట్టి జీవన్ముక్తుడు అన్నావు. దేహం లేకపోయినా ఆయన గురించి చెప్పాలి అంటే జీవన్ముక్తుడు, వినయముక్తుడు అన్నావు. మాటల్లో భేదమే గాని వ్యక్తిగత ఆత్మ దర్శనాలు ఉండవు. ఒక సెంటర్ సూచిస్తున్నారు ఉదయ కుహర మధ్య. ఎందుకు పురుష సూక్తంలో కూడా ఇదే విషయం అంగుష్ట మాత్రాన ఉంటుంది. ఇవన్నీ కూడా మానసికమైన వర్ణాలు. నిరాకారమైన దానికి అంగుష్టం ఏంటి, పఠనమేమిటి? అబద్ధమా? పరబ్రహ్మం ఈ విధంగా నీలో ఉన్నది అని చెప్పడానికి చెప్పింది ఆ పురుష సూక్తం. వాటి మీద వివరణే వాదించింది మాట, అంతకంటే ఏమీ లేదు. ఒకసారి పూర్తిగా చదువు, ఏమన్నా ఉంటే రవి విల్ ఎక్స్ప్లెయిన్. హృదయం అంటే లయం, హృత్. ఇది కేంద్రం, కేవల ఉనికి కేంద్రం. అదే నీ శుద్ధ స్వరూపం. దీని ప్రథమ పరిచయమే నేను ఉన్నాను అనే తోపకం. ఇది సత్వ రజస్తమో గుణాలకి అతీతమే అయినా జ్ఞానిలో శుద్ధ సత్వ రూపంలో పనిచేస్తుంది. ఇక్కడ ఇది ఉనికి కేంద్రం అన్నారు. కేంద్రం అంటే అర్థం చేసుకుంటా, సెంటర్. సెంటర్ నువ్వు అనుకునే సెంటర్ కాదు ఇది. సెంటర్ వితౌట్ ఎనీ సర్కంఫరెన్స్. ఇప్పుడు అనంతమైన దానికి, అవధులు లేని దానికి, పరిధులు లేని దానికి ఇది ఇక్కడే ఉందని చెప్పడం చాలా కష్టం. సెంటర్ అనేసరికి ఏదో ఒక కేంద్రమేమో, దేహంలో ఇక్కడ ఉంటుందేమో, తలలో ఉంటుందేమో, హృదయంలో ఉంటుందేమో అనుకుంటారు. అటువంటి సెంటర్ కాదు ఇది. తనకు తానుగా జ్ఞాన వృత్తితో తన ఉనికిని ప్రకాశింపచేసుకుంటుంది. సెంటర్ వితౌట్ ఎనీ సర్కంఫరెన్స్. పరిధులు లేక ఉంటుందమ్మా అది. అది కేంద్ర బిందువు కాదది. బిందువు అంటే లొకేషన్. ఈ బిందువు ఎక్కడున్నదని చూడబోతే యూ కాంట్ సీ దట్. ఇన్ఫైనట్ గా ఉన్నదాన్ని ఫైనట్ గా ఇక్కడ ఉంటుందని ఎలా చెప్తావు చెప్పు. ఒక సందర్భంలో మహర్షి చెప్పారు, తిరువణామలై సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ అంటారు, జ్ఞాన కేంద్రం అన్నారు. ఇవన్నీ కూడా ఊహాజనితం. సృష్టి లేదంటుంటే ఇది ఎక్కడుంటే తల్లి గెటింగ్ ది పాయింట్. ఏమైనా రవి పుణ్యకాలం వెళ్ళే లోపల అదే అంటే ఇక్కడ దీని ప్రథమ పరిచయము నేనున్నాను అని కొంచెం లిమిటెడ్ చేసి బాడీ మైండ్ కాంప్లెక్స్ అప్లై చేస్తున్నారు అనేది. అంతవరకు నువ్వు లేవన్నా కూడా ఉన్నావంటావు కదా, ఆ ఉన్నావు అన్నదే ఆత్మ యొక్క లక్షణమని సూచించదు. అంతేగాని నేను వ్యాపించిన నేను లిమిటెడ్ అయ్యి ఈ తొడుగు ధరించలేదు కదా. ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. ఆత్మ ముక్కలే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కాలేదు. గురువు గారు, ఇది భావాలకే పరిమితం. నువ్వు ఒక భావనలో ఇంకొక చెప్తున్నావు. ఇంకో రహస్యం కూడా చెప్తు జాగ్రత్తగా విను. ఆత్మస్థితిలో ఈ మనస్సు అక్కడ లేదు, దీనికి ఆ విషయం తెలియదు. బయటకు వచ్చి చెబుతున్నారు అంటే ఒక రకమైన ఊహాగానం అని చెప్పాలి, ఇమాజినేషన్. నువ్వు లేవనము కదా, ఉన్నావంటావు కదా, ఆ ఉన్నానన్నది అదేను అంటే ఏది కాదో చెబుతారు. సృష్టి లేదని చెబుతారు, జీవుడే పుట్టలేదని చెబుతారు,
మరణాలు లేవని చెబుతాడు, ఇవన్నీ చెబుతాడు. అసలు ఆత్మ గురించి ఎవరికి చెప్పగలరు? అన్నీ ఉండాలిగా ముందు. అందుకనే వ్యక్తిగత ఆత్మదర్శనాలు ఉండవు. వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ సత్యాన్ని దర్శించడం ఇంపాసిబుల్. ఇప్పుడు నువ్వు గుడికి వెళ్తావు, దేవ దర్శనం చేసి బయటకు వస్తాడు. ఎలా ఉంది దర్శనం అంటే ఏమంటారు? చాలా బాగా అలంకారం ఉంది, చూశాను, ఆ జన్మ ధన్యమైంది అంటారు. బయటలో చెప్పుకున్నావు, బాగానే ఉంది. అక్కడ ఉన్నది నీ మనసులో చూశావే తప్ప ఆ విధంగా ఆత్మని చూడలే. ఎందుకని? నీకు అన్యం కాదు కాబట్టి, నీవే అది కాబట్టి. కానీ ఆత్మ బుద్ధికి ఆత్మ కూడా అన్యమే. అందుకే నాకు తెలియదు అంటావు. దేవమన్యము, జగత్తన్యము, దైవమన్యము ఏమైనా నీకు అంతా అన్యంగా కనబడుతుంది కాబట్టి ఐ డు నాట్ నో వాట్ ఈస్ మై సెల్ఫ్ అంటావు. అంటే ఇక్కడ ఈ అంటే ఎలా ఉందంటే గురుగారు, కొన్ని చోట్ల అది మిస్లీడింగ్ చేసేట్టు ఉన్నాయి. అంటే అదే అనంతమైన ఆ చైతన్యమే పరిమితమై ఈ దేహాన్ని ధరించినట్టుగా కొన్ని చోట్ల అట్లా చెప్తున్నారు. కానీ ఇప్పుడు మన ఆత్మానుభవంలో అది ఇంపాసిబుల్. ఆ మాట కూడా చెప్పారుగా, ఆత్మ ముక్కలే జీవుడు, జగత్తు ఈశ్వరుడు కాలేదు. పోనీ ఈ జీవుడు బికమింగ్ ఆత్మ అన్న ఉందా? అదే లేదు. ఎందుకని? జీవుడు ఊహా వస్తువు, ఐడెంటిటీ, శాంతం, ఒక పిశాచం, ఒక లోయర్ సెల్ఫ్ అంటూ చెప్పుకొచ్చారుగా. మరి ఇన్ని రకాలుగా చెప్పింది నీవెవరో తెలుసుకో అంటే తెలుసుకోగలరా? అందుకని ఒక ఫైనల్ మాట అన్నారు, అనుగ్రహం చేత అంటూ పూలు పెట్టారు. అది ప్రకాశించాలి. అది ప్రకాశించినంత వరకు ఇవన్నీ ఊహాగానాలి. నేను ఎప్పుడు దర్శిస్తాను, అసలు ముక్తి అనేది వస్తుందా, ఈ జన్మలో వస్తుందా, ఎన్ని జన్మలు ఎత్తాలి, వాటికి కామెంటరీస్ చెప్పనే చెప్పారు. ఎప్పుడు ఉండేదానికి కాలంతో ఏం పని, వస్తాడైనా ఇప్పుడైనా టుమారో నవ్వు అంటూ చెప్పుకొచ్చారుగా. కాబట్టి నీవు ఎంత విచారం చేసినా అనుగ్రహం చేతనే సత్యము ప్రకాశించి మాయను తొలగిస్తుంది. అదే కృష్ణ పరమాత్మతో చెప్పుకున్నది కూడా. నన్ను శరణ చూస్తే మాయను చెయ్యదు. ఆ శరణ వచ్చేది కూడా అది చూస్తుంది. ఇట్ ఈస్ ది సెల్ఫ్ కంపాసిబిలిటీ. నువ్వంతా నువ్వు ఓరలుగా ఐ సరెండర్ టు యు అంటాం కాదు. నువ్వు ఓకల్ సరెండర్, అది కుదరదు. ఇంకేమైనా ఉందా అదృశ్యమే లోపల? అంటే ఇప్పుడు ఇది ఆత్మస్వరూపము ఐడెంటిటీ కన్ఫర్మ్ అయిన తర్వాత మనకు వచ్చిన దాని వల్ల వచ్చిన లాభం ఏంటంటే జనన మరణాల నుంచి మనము ఉండవంటే చెప్తారు కదా గురువు గారు మీరు. అంటే ఏమిటి? అంతవరకు దేహాత్మకత ఉందిగా, బంధాలు ఉన్నాయిగా, వాసనలు ఉన్నాయిగా, ఇవన్నీ పోతాయి. అంటే ఇప్పుడు భగవానికి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వక ముందు వరకు ఆ పాత పూర్వ వాసనలు ఉన్నాయి కదా గురువు గారు. ఇప్పుడు ఐడెంటిటీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ పాతది నెక్స్ట్ జన్మకి రావాలిగా, మరి ప్రారంభం ఉంటుంది కదా. 1950 దాకా ఉందిగా, బాడీ 1950 దాకా ఉన్నాయిగా, ఉంది. బిఫోర్ ఐడెంటిటీ కన్ఫర్మ్ వరకు ఏదైతే కర్మ చేశాడో, కన్ఫర్మేషన్ ఆఫ్ నథింగ్ టు డు విత్ ప్రారంభ. ప్రారంభం అంటే దేహానికి ఏం జరగాలి, ఎక్కడ తిరగాలి, తినాలి, అది అక్కడ ఉంటుంది. అది 1950 దాకా ఉందిగా, ఉంది. అంటే ఐడెంటిటీ క్రైసిస్ పోయింది. దేహాత్మకత తల ఎత్తలేదు, దేహం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, సంసారం ఉంది, ఇతరులు ఉన్నారు.
అంటే ఆగామి సంచిత పోతాయి గురుగారు అవి. అమ్మ మూడు పోతాయి అమ్మా చెప్పుకోవడానికి కర్త లేడు అక్కడ. ఆ విషయం కూడా చెప్పారుగా. ఒక రాజుగారికి 3 భార్యలు ఉంటారు. రాజుగారి తప్పిమని పోతే ఒక భార్యకి వైద్యమో ఒక వారికి కాకపోతే ఉండదు, 3 పోతాయి. కానీ చూసే వాళ్ళకి మాత్రం కర్మలు చేస్తున్నట్టు వారితో అనుభవిస్తున్నట్టుగా ఉంటుంది. చూసే వాళ్ళకి తన దృష్టిలో అది ఉండదు. అందుకని క్యాన్సర్ వచ్చినప్పటికీ ఉంటే ఉందిలే అన్నాడు. నువ్వెందుకు మాదరవుతావు, నాకేం లేదు. అది మనకు అర్థం కాదు. కర్మని అనుభవిస్తున్నట్టు నువ్వు అనుకుంటావు, అక్కడ అనుభవించేవాడు లేడు. చాలా విచిత్రంగా ఉంటుంది. అది కమ్యూనికేట్ చేయలేము మనం. అంటే గురువు గారు అంటే ఇక్కడ కర్తలేని కర్మలు అనేది ఎప్పుడు చేశారు? 13 ఏళ్ల తర్వాత. 13 ఏళ్ల అంటే ముందు ఏం చేస్తున్నాడు తనకేం తెలుసు. అది స్టోర్ చేస్తున్నాడు. అది కాదు, ముందు తర్వాత కూడా అదే కర్మ దానంతటూ సాగిపోతూ ఉంటుంది. కర్తకర్మల అకర్మల అనేది పాయింట్. కర్తృత్వంతో చేస్తున్నాడా, కర్తలేక చేస్తున్నాడా? కర్తృత్వంతో లేకుండా చేసింది 13 ఏళ్ల నుంచి ఆయన దేహం దాడే వరకు చేశాడు. ఇది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత. కానీ ఎస్టాబ్లిష్ ముందు జాగిపోతుంటుంది. ముందు కూడా అంతేగా. అది కర్తృత్వంతో చేసిందేగా. కర్తృత్వం ఉంది కదా, దేహాత్మబుద్ధి. దేహాత్మబుద్ధి ఉన్నా లేకపోయినా కర్మ యొక్క ఎగ్జిక్యూషన్ లో ఏ బాధ లేదు. కర్మ సాగిపోతూనే ఉందిగా. సాగిపోతుంది. అదే పాయింట్ ఇక్కడ. ఇప్పుడు నువ్వు చేసే కర్మలు అకర్మల సకర్మల అనేది మూలం తెలిసిందా లేదా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. నిన్నది బంధిస్తుందా లేదా? బంధిస్తే సకర్మలు, బంధించకపోతే ఆ కర్మలు. వెరీ సింపుల్. గురువు గారు డిఫరెన్స్ అది అర్థమైంది గురువు గారు. కాకపోతే